వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నైతే షాపింగ్కి వెళ్ళామండి. మేము అక్కడ స్టాక్ ఎయిర్ ఫ్రైయర్ అయితే చూసాము. అన్ని ఎయిర్ ఫ్రైయర్లోని ఇదైతే బెస్ట్ అని అనిపించింది. ఇందులో 29 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మెంబర్స్కి అయితే ఇందులో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బాక్సింగ్ అయితే ఇలా ఉన్నది. పైకి తీసి వీడియో కూడా చూపిస్తాను చూడండి. Fry by air, healthy, fast, easy, tastiest food and snack without the oil, tastiest chips, 80% less fat. Stock air fryer అండి ఇది. చూడండి ఆ ఐటమ్ వచ్చేసి ఐటమ్ ఏంటంటే ఇదేనండి, స్టాక్ ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇందులోని 6.5 లీటర్స్ అయితే ఎక్స్ట్రా లార్జ్ అండి ఇది. దీంట్లో 29 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూసిన అన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఇదైతే నాకు చాలా నచ్చింది. అన్నిట్లోని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నట్టు ఇందులో కూడా చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయండి. మొత్తం ఇందులోని 4 మెంబర్స్కి అయితే ఇందులోని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మామూలుగా అయితే 6.5 లీటర్స్ వచ్చేసిందండి. ఇది ఎక్స్ట్రా లార్జ్ అండి. వేరే ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఇంత అయితే ఎక్స్ట్రా అయితే లేదండి. దీంట్లోని ఎక్కువ మెంబర్స్ చేసుకోవాలంటే కనుక ఫుడ్ ఇందులో అయితే చాలా బెస్ట్ అని చెప్తానండి. నేనైతే కనుక స్టార్టింగ్ వీడియో అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మీకు అందరికీ చేసి చూపిస్తాను. వేరే ఎయిర్ ఫ్రైయర్ అయితే ఇంత ఎక్స్ట్రా లార్జ్ అయితే లేదు. అది 4 లీటర్స్ 2 లీటర్స్ అలాగైతే ఉన్నాయి. ఇది ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏవైతే చేశానో అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి ఇలా తీసుకోవాలండి. ఇలా అయితే ఉన్నది లోపల బాడీ అంతా కూడా. బౌల్ వచ్చేసి ఇదైతే ఇచ్చారండి ఎక్స్ట్రా. అలాగే ఇది ఒక ట్రే ఇచ్చారు. దీని మీద గ్రిల్ అది చేసుకునేటప్పుడు దీని మీద పెట్టుకుంటే కనుక బాగుంటుంది. ఇది ఎక్స్ట్రా ఇచ్చారు. మామూలుగా అయితే కొన్ని వాటికైతే ఇదైతే ఇవ్వలేదండి. దీనికైతే ఎక్స్ట్రా ఇది వచ్చింది. దీంట్లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై అన్నీ కూడా చేసుకోవచ్చు. బాస్కెట్ కూడా చాలా బిగ్ సైజ్. ఇది 5 మెంబర్స్కి అయితే సరిపోతుంది. చూడండి పెట్టేసాక అయితే ఇలా ఉన్నది. వెరీ లైట్ వెయిట్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే కనుక ఇలా పెట్టుకున్నాం అండి. టోటల్ బాడీ అంతా కూడా ఇలా అయితే వచ్చేసింది. చూడండి ఓవెన్ అయితే బాగా పెద్ద సైజ్ అయితే పెద్ద ప్లేస్ అయితే తీసేసుకుంటుంది. ఇదైతే కరెక్ట్గా ఉంటుంది. మన కిచెన్లో పెట్టుకున్నందుకు కూడా ప్లేస్ కూడా ఎక్కువైతే తీసుకోదు. ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. ఇదైతే కనుక ఏ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలో, టెంపరేచర్స్ ఎంతైతే ఉండాలో మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారండి మెనూలోని. ఇది ఫ్రోజన్ అండి. 200 డిగ్రీస్ సెల్సియస్ 400 డిగ్రీస్ ఫారెన్హీట్లో ఇది ఇచ్చారు. ఫ్రెష్ 180 డిగ్రీస్ సి 350 డిగ్రీస్ ఎఫ్ అండి. 18 to 25 మినిట్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. చికెన్ నగ్గెట్స్ అయితే 200 డిగ్రీస్ సి 400 డిగ్రీస్ ఎఫ్ 10 to 15 మినిట్స్ అని దీని మీద టైం ఇచ్చారు. డ్రమ్ స్టిక్స్కి అయితే 180 డిగ్రీస్ సి తీసుకుని 350 డిగ్రీస్ ఎఫ్ 15 to 22 మినిట్స్ అని ఇది ఇచ్చారు. అలాగే స్టీక్ ల్యాంప్ చాప్ 180 డిగ్రీస్ సి 350 డిగ్రీ ఎఫ్ 5 to 14 మినిట్స్ అని ఇక్కడైతే మనకి మాన్యువల్ అయితే ఇచ్చేసారు. ఓకే అండి, నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వీడియో చేసి చూపిస్తాను. అందరూ కూడా వెయిట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను బిగ్ సైజు ఆలూస్ అయితే 4 అయితే తీసుకున్నాను. 4 అయితే సరిపోతాయి స్టార్టింగ్ కాబట్టి. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎక్కువ అయితే తీసుకుందాము. వీటిపైన ఉన్న మొత్తం తొక్కంతా కూడా తీసేయాలి. పీలంతా ఈ విధంగా అయితే తీసేసుకోవాలి మొత్తం కూడాని. టోటల్ పీల్ అంతా తీసేసుకున్నాక చూడండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా తొక్క అయితే తీసేసుకున్నాను పైదంతా కూడాని. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. నేనైతే ఈ టైప్లో కట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇలా అయితే సింపుల్గా ఉంటుంది. ముందు అటు ఇటు కూడా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మధ్యకి అయితే కట్ చేసుకోవాలి. మధ్యకి కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అన్నీ కూడా పలుచుగా అయితే మొత్తం కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. స్టార్టింగ్ కాబట్టి ఇలా అయితే కట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ టైం అయితే కొంచెం బెటర్గా కట్ చేస్తాను. చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను నేను అన్ని పీసెస్ని కూడాని. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడాని.
నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. మీరు సన్నంగా ఉంటేనే బాగుంటాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి. చూడండి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను నేను. అన్ని ఆలూస్ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ ఆలూని కూడా కట్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి. సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్కి లావుగా అయితే ఉండకూడదు, సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే అన్ని ముక్కల్ని కూడా ఇలా అయితే కట్ చేసుకున్నాను. మీరైతే ఇంకా బెటర్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. క్లాత్ని అయితే వేసుకోవాలి, పొడి క్లాత్. అందులోని మొత్తం కట్ చేసుకున్న ఆలునన్నీ కూడా వేసుకుని తడి అయితే లేకుండా మొత్తం అన్నీ కూడా క్లీన్గా తుడిచేసుకోవాలి. అస్సలు తడి మాత్రం ఉండకూడదండి. మొత్తం నేను చూపించిన విధంగా అయితే మొత్తం అన్నీ కూడా తుడిచేసుకోండి. మామూలుగా అయితే బాయిల్ చేయాలి, ఎయిర్ ఫ్రైయర్కి అయితే అవసరం లేదు. మనం క్లీన్ చేసేసుకుని తడి లేకుండా అయితే మొత్తం తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే తుడిచేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఎయిర్ ఫ్రైయర్లో పెడదాము. ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి ఇందులో మొత్తం కట్ చేసుకున్న ట్రే అయితే పక్కన పెట్టేయాలి. కట్ చేసుకున్న ఆలూస్ అన్నిటినీ కూడా మొత్తం వేసేయాలి. విడివిడిగా అయితే వేయండి. దీంట్లోనే 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూను సాల్ట్, గరం మసాలా పౌడర్ ఇవి వేసుకుంటే స్పైసీగా ఉంటుంది, కొంచెం చప్పగా ఉండకుండా. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అన్నిటినీ కూడా కొంచెం మిక్స్ చేయండి. ఇలా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పెట్టేసుకుంటున్నాను. టైమర్ సెట్ చేద్దాం. 200 డిగ్రీస్ పెట్టాను. అలాగే టైం 14 మినిట్స్ అయితే పెట్టాను. స్టార్టింగ్ 14 మినిట్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ టైం ఇవి ఫ్రై అయిన తర్వాత చూస్తే అంత టైం అయితే పట్టకపోవచ్చండి. కానీ 14 మినిట్స్లో అయితే ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి అన్నీ కూడా. కొంచెం టైం తక్కువ పెట్టుకుంటే కనుక ఫ్రై అవ్వడం కొంచెం తక్కువ అవుతుంది. మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అండి. మనం బయట అయితే ఎలా అయితే కొంటామో సేమ్ అలాగే ఉన్నాయి, కాకపోతే కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయి లోపల కూడా చాలా సాఫ్ట్గా మంచి బాగున్నాయండి. ఈ టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఐటమ్ లేడీస్ ఫింగర్ ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి. ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.